అంటాడు. ఎత్తెక్కి మనం బతకగలమా? ఆయన బతికాడు. వాహనం మోక్షక, అందుకని మాకు అన్నం పెట్టలేవు, నీ దగ్గర విషం ఉంది. మా దగ్గర ఆభరణాలు ఇవ్వలేవు, నీ దగ్గర పాములు తప్పితే ఏమీ లేవు. మాకు వస్త్రాన్ని ఇవ్వలేవు, నీ దగ్గర గజ చర్మం తప్పితే ఏమీ లేదు. మాకు వాహనాన్ని ఇవ్వలేవు, నీ దగ్గర ఎద్దు తప్పితే ఏమీ లేదు. మమదాశ్చకింకిమస్తి శంభో. జగద్గురువు శంకరాచార్య మన తరఫుని ఎంత తెలివిగా పరమశివుడితో వాదిస్తున్నాడో చూడండమ్మా. ఇందాక నేను నీకు ఇవ్వడానికి ఏమి లేదు, నా మనస్సు తీసుకోవయ్యా అన్నాను. ఇప్పుడు చెబుతున్నా నాకు ఇవ్వడానికి నీ దగ్గర కూడా ఏం లేదయ్యా, మనకు కావలసినవన్నీ వేరేవి కదా. అందుకని ఓ పని చేయి, తవ పాదాంబుజ భక్తిమేవదేహి. ఇందాక నా మనస్సు నీకు ఇచ్చాను కదా, అందులో పూరిలో పూర్ణం పెట్టి ఇచ్చినట్టుగా, బొబ్బట్లో శుభ్రంగా పూర్ణం వేసి మంట పెట్టి ఇచ్చినట్టుగా నీ పదభక్తి అనే దాన్ని నా మనస్సులో పెట్టి తిరిగి నా మనస్సు నాకు ఇచ్చేయి అని అడుగుతున్నాడమ్మా. అది భక్తి, అది భక్తి, అది భక్తి. ఎక్కడ 27వ శ్లోకం, ఎక్కడ 87వ శ్లోకం అండి. 60 శ్లోకాలు దాటి రాసినా సరే జగద్గురువు శంకరాచార్య ధారణాశక్తి చూడండి. ఆ మహానుభావుడు మన అదృష్టం కొద్దీ ఈ నేల మీద 32 సంవత్సరాలు నడయాడాడు. ఇంకో మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. శంకరాచార్య మీద, ఆయన సాహిత్యం మీద తెలుగు సాహిత్య ప్రభావం ఉంది. ఆయన స్తోత్రాలన్నీ చదువుతుంటే ఎతితో పాటు ప్రాస నియమం కూడా పాటించాడు. ఆయన 2వ అక్షరం ప్రాస అంటారు, 2వ అక్షరం ప్రాస నియమం కూడా పాటించాడు. అప్రమేయ అని చెబితే క్షిప్రభావ సుప్రభాత ఇలాంటి ప్రాసలన్నీ వాడతారు. ఆ 2వ అక్షరం ప్రాస నియమంగా వాడటం తెలుగు పద్యంలో మాత్రమే ఉంది, ప్రపంచంలో మరే భాషలోనూ లేదు. శంకర సాహిత్యంలో అది కనబడుతుందంటే ఆయన 8వ శతాబ్దంలో ఈ నేల మీద నడయాడారు మహానుభావులు. 11వ శతాబ్దంలో నన్నయ్య భట్టు మహాభారతం రాశాడు. నన్నయ్య భట్టు మహాభారతం ప్రథమ కావ్యం, గ్రంథ రూపంలో ఉంది తప్పితే మన భాష, మన పద్యాలు అంతకుముందు 400 ఏళ్లుగా ఉన్నాయి. ఆ పద్యాలు యతిప్రాసన ప్రభావం శంకర సాహిత్యం మీద కూడా పడి, ఆయన కేరళ వాడే కాబట్టి, దక్షిణ భారతీయుడు కాబట్టి ఈ భాషా ప్రభావానికి లోనై, ముఖ్యంగా శ్రీశైలంలో ఉన్నప్పుడు ఆయన రచించినటువంటి స్తోత్రాలలో తెలుగు ఛంద ప్రభావంతో, తెలుగు ప్రాస ప్రభావంతో ఆయన కొన్ని స్తోత్రాలు రచించారు. అటువంటి మహానుభావుడు మన తరఫున శివుడికి ఏం చెబుతున్నాడంటే, నువ్వు నాకేమి ఇయ్యలేవు కాబట్టి నాకు భక్తి ఇయ్యి, నేను నీకేమి ఇయ్యలేను కాబట్టి నా మనస్సు తీసుకో. మొత్తం మీద ఏమిటయ్యా అంటే